హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీజ విషయంలో అయితే చాలా అన్యాయం జరిగింది. నిజంగా ఆ విషయం కోసం మాట్లాడదామని నేను వీడియో చేయడానికి వచ్చాను. ఎందుకని ఆమె ప్రతి విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. చాలా మంచి, ఆమె ఉన్న ప్రతి చోట మంచి పాజిటివ్ అయిపో వస్తాయి. ఈ రోజున ఆమె కోసం మనం గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే ఆమె చాలా బాగా గేమ్ ఆడింది. ఆమె ఎక్కడ బాండింగ్స్ పెట్టుకుని, హౌస్లో వాళ్ళతో బాండింగ్స్ పెట్టుకుని ఒక చోట ఎక్కడ ఉండిపోలేదు. ఆమె అందరితో మంచిగా ఉంటుంది. అసలు ఆ బెడ్ విషయంలో, ఆ బెడ్ టాస్క్ అప్పుడు కూడా ఆమె చాలాగా నలుగురు అబ్బాయిలు వచ్చి ఇక్కడ తోసేసినప్పుడు వీళ్ళు గేమ్ ఆడట్లేదు, సో నేను వాళ్ళతో ఉండి గేమ్ ఆడాలి, ఎక్కడైనా నేను గేమ్ ఆడాలి, ఎందుకంటే హౌస్కి వచ్చింది నేను గేమ్ ఆడడం కోసం. అయినా కామ్నెస్ వాజ్ ద సెలబ్రిటీస్ అన్నారు బిగ్ బాస్. భలే అనిపించింది, అబ్బా కామ్నెస్ కూడా షోలోకి వెళ్తున్నారు, షో చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం టీవీ చూస్తున్నాం, మనలో ఒకరు వెళ్ళి మనకి టీవీలో కనిపిస్తారనే విషయం చాలా బాగా అనిపించింది. అబ్బా షో చాలా బాగుంటుంది అనుకున్నాం. అలా తీసుకున్నప్పుడు ఫస్ట్ వీక్ నేమో మర్యాద మనీష్ గారు, రెండో వీక్ ప్రియా, మూడో వీక్ హరిత హరీష్ గారు, నాలుగో ఏమో శ్రీజ. ఎందుకు కామ్నెస్ వాజ్ సెలబ్రిటీస్ అన్నప్పుడు వీళ్ళు చేసిన మైనస్లో ఓకే, మైనస్ లేదని చేశారా, మన ప్రేక్షకుల ద్వారా బయటకు వెళ్ళాలి తప్పితే వైల్డ్ కార్డ్ అది ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళ చేత పంపించేయడం ఏంటండి? ఇది ఎంతవరకు కరెక్టు? నిజంగానే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని పంపించాలనుకుని వాళ్ళొక పేపర్ మీద రాసుకున్నప్పుడు మనకెందుకు ఓటింగ్స్ అని పెట్టడం? మీరే ఆలోచించండి శ్రీజ దమ్ము గురించి. ఇప్పుడు శ్రీజ దమ్మనే కాదండి, మనలో నుంచి ఒకరు వెళ్ళి ఆట ఆడుతున్నప్పుడు మనం ఎంతవరకు సపోర్ట్ చేయాలన్నప్పుడు మనము అబ్బా మన వాళ్ళు మంచిగా ఆడుతున్నారు మనం సపోర్ట్ చేసినప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోతే ఎంత బాధ అనిపిస్తుంది. శ్రీజ విషయంలో ఇవాళ అదే జరిగింది. ఈ విషయం మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనము ఆమెని రీఎంట్రీకి ఇవ్వాలి. ఎందుకంటే ఆమెకి మనం వేసిన ఓట్లు తక్కువ అవడం వల్ల ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. బయట నుంచి వచ్చిన 6 వైల్డ్ కార్డ్ వాళ్ళు అసలు గేమే ఆడకుండా ఏమీ ఆడకుండా వచ్చి సుమన్ శెట్టి గారిని శ్రీజని పక్కన పెట్టి సుమన్ శెట్టి గారి కన్నా ఈమె ఉంటే బాగోదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎన్ని గేముల్లో గెలవలేదండి ఆమె. అగ్ని పరీక్షలో 2 స్టార్లు గెలుచుకుందామె. నవదీప్ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆమె గురించి ఎంత గొప్పగా చెప్పారు. అసలు ఏ విషయంలో ఆమె మంచిగా ఇదైంది, మంచిగా ఫైట్ చేస్తుంది, మంచిగా ఇదవుతుంది. ఈ రోజునాడు ఆ అమ్మాయిని తీసేయాల్సి వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టు? ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనము ఇలాంటి వాటికి ఇప్పుడు మనం బిగ్ బాస్ని సీజన్ 2 నుంచి చూసుకుంటూ వస్తున్నాను. నేను బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్ని. నేను ప్రతి సీజన్, లాస్ట్ సీజన్ 7లో రితికాని, అలాగే బయట నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్లో మళ్ళీ రితికాని తీసుకున్నారు. సో మనం శ్రేజని మళ్ళీ తీసుకోవాలి. ఎందుకంటే ఆమెని మనం వద్దనుకుని మనమంతటా మనం పంపించలేదు. వాళ్ళేదో ఇది చేసుకుని బయట నుంచి ఆ వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు పంపించడం కరెక్ట్ కాదండి. ఈ వీడియో అయితే మీరు ముందుకు తీసుకెళ్ళాలి సరేనా? కొంచెం మనం శ్రీజ విషయంలో మనం గట్టిగా ఫైట్ చేద్దాం, ఫైట్ ఫర్ శ్రీజ. ఎందుకంటే ఆమె చాలా బాగా గేమ్ ఆడిందండి, చాలా మంచి అమ్మాయి కూడా. అసలు